గవర్నర్తో చంద్రబాబు భేటీ, ఏడాది పాలన, వైసీపీ నేతల దూషణల ప్రస్తావన. మరోవైపు కేబినెట్లో మార్పులు ఉంటాయని ఊహాగానాలు. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు. ఈ నెల 14న తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్డుల జారీకి శ్రీకారం. బీసీ రిజర్వేషన్ల ఆమోదం మీద సీఎం రేవంత్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ ఆర్ కృష్ణయ్య. తమదే విజయమంటూ ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో సంబరాలు. బీసీలకు 42% రిజర్వేషన్ల మీద కేబినెట్ నిర్ణయాన్ని తప్పుపడుతున్న బీసీ నేతలు. గతంలో ఆర్డినెన్స్ ఇచ్చినా అమలు కాలేదనం అంటున్న బీఆర్ఎస్ నాయకులు. బీసీలను మోసం చేస్తే సహించబోమని హెచ్చరిక. అమర్నాథ్ యాత్రలో ఉన్న రాజాసింగ్కు బీజేపీ షాక్. రాజీనామా ఆమోదం 11 ఏళ్ల క్రితం ఇదే రోజు బీజేపీలో చేరారని గుర్తు చేసిన రాజాసింగ్ శివసేన శాఖను ప్రారంభిస్తారని ఊహాగానాలు. శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. టీటీడీలో 1000 మంది అన్యమతస్థులున్నారని ఆరోపణ. తొలగింపు మీద టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదు, హెచ్చరిస్తున్నానంటూ వ్యాఖ్యలు. 75 ఏళ్లకు రిటైర్మెంట్పై మోహన్ భగవత్ వ్యాఖ్యలు. ప్రధాని మోడీకి కూడా వర్తిస్తుందని గుర్తు చేయాలని సూచించిన కాంగ్రెస్. ఇజ్రాయెల్ చేస్తున్న భీకర యుద్ధంలో గాజాలో పరిస్థితి విషమం. నిత్యావసర సరుకుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్న జనం. 2000 దాటిన లీటర్ పెట్రోలు, కిలో చక్కెర 7000. హైదరాబాద్ కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో 7కు చేరిన మృతులు, 51కి చేరిన బాధితుల సంఖ్య. వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ చర్యలు. బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వేణుకుమార్ సస్పెండ్. డీటీఎస్ నర్సిరెడ్డి, ఏఈఎస్ మాధవయ్య పాత్రపై కొనసాగుతున్న దర్యాప్తు. హెచ్సీఏ అక్రమాలపై రంగంలోకి దిగిన ఈడీ. కేసు వివరాలు ఇవ్వాలని సీఐడీకి ఈడీ లేఖ. రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు కూడా ఇవ్వాలని కోరిన ఈడీ. అమరావతి ప్రాంతంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటన. రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన షర్మిల. రాజధాని నిర్మాణ ఖర్చులన్నీ కేంద్రమే భరించాలని డిమాండ్. బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ ముందు హరీష్ రావు హాజరు. కమిషన్కు అదనపు సమాచారం. డాక్యుమెంట్ల రూపంలో అందచేసిన హరీష్. గత జూన్ 9న కూడా హాజరైన హరీష్ రావు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్. తనకు ఆరోగ్యం బాగోలేదని సమాచారం ఇచ్చిన రజత్ రావాల్సిందేనడంతో మెడికల్ సర్టిఫికెట్లతో హాజరైన రజత్ భార్గవ్. హైదరాబాద్ గచ్చిబౌలిలో రాజభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకలు. పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పలువురికి పురస్కారాల ప్రదానం. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద భక్తుల రద్దీ. దుర్గమ్మకు ఆషాఢ మాసపు సారి సమర్పిస్తున్న భక్తులు. వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున భక్తుల రాక. తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు. ఫీజులు పెంచాలంటూ వేసిన పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. 6 వారాల్లోగా టీఏఆర్ఎఫ్సీకి ప్రతిపాదనలు పంపుకోవాలని ఆదేశం. హైదరాబాద్కు విచ్చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఏర్పాట్లు పూర్తి. 13న బోనాల సమర్పణ, 14న రంగం భవిష్యవాణి. 30 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. గురుగ్రామ్లో టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ను తండ్రి కాల్చి చంపిన ఘటనలో ట్విస్ట్. కాల్పులు జరిపినప్పుడు తల్లి కూడా అదే ఫ్లోర్లో ఉందని చెబుతున్న బంధువులు. బెంగళూరులో కిట్టి పార్టీల పేరుతో వల విసిరి 5 కోట్లకు టోకరా. బంగారం, ఇతర రంగాల్లో పెట్టుబడులు పేరిట డబ్బులు వసూలు చేసి మొహం చాటేసిన సవితమ్మను అరెస్టు చేసిన పోలీసులు. అమెరికా విదేశాంగ శాఖలో 1300 మంది అధికారులకు లే ఆఫ్. దౌత్యవేత్తలతో పాటు సివిల్ సర్వెంట్లకు లే ఆఫ్ నోటీసులు. భారతీయ విద్యార్థులకు, టూరిస్టులకు అమెరికా షాక్. నాన్ ఇమిగ్రేషన్ వీసాల ఫీజును పెంచిన ట్రంప్ ప్రభుత్వం. 16,000 నుంచి 40,000కు పెరిగిన టూరిస్టు వీసా ఫీజు. పాకిస్తాన్, బలూచిస్తాన్లో రెచ్చిపోయిన రెబల్స్. టూరిస్టులను ఐడీ కార్డులు అడిగి మరీ కాల్చి చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్. పాకిస్తాన్ కరాచీ నగరంలోని తన అపార్ట్మెంట్లో సినీ నటి అస్గర్ అలీ మృతి. 3 నెలలుగా ఫ్లాట్లోనే కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం.